ఈసారి పుష్పగాడి దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర భూకంపం గ్యారంటీ. రీసెంట్గా రిలీజైన ట్రైలర్ అయితే అంచనాలను పీక్స్కు తీసుకెళ్లింది. తెలుగు సంగతి పక్కన పెడితే నార్త్ ఆడియన్స్ మాత్రం పుష్పరాజు కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బీహార్ లాంటి స్టేట్లోనే పుష్పరాజు కోసం లక్షల మంది అభిమానులు వచ్చారంటే పుష్పగాడి రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య అన్స్టాపబుల్ సీజన్ 4 షోకి వెళ్లాడు అల్లు అర్జున్. ఈ షోని 2 భాగాలుగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ ఆహాలో స్ట్రీమింగ్ కు రాగా అల్లు అర్జున్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. ఇక ఇప్పుడు పార్ట్ 2 నవంబర్ 22న స్ట్రీమింగ్ కు రానుందని డేట్ లాక్ చేసి ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమో మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్, ఇద్దరు పిల్లలు అయాన్, అర్హా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే అర్హా మాత్రం తెలుగులో అటజని కాంచే భూమిసురు డంబరచుంచి అనే పద్యాన్ని అవలీలగా చెప్పేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఈ ప్రోమోలో వ్యక్తిగత విషయాలతో పాటు పుష్ప 2 గురించి కూడా అల్లు అర్జున్, బాలకృష్ణ మాట్లాడుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కి ఫోన్ చేసి మూవీ గురించి మాట్లాడారు. 1000 కోట్ల ప్రీ రిలీజ్ చేసిందని బాలయ్య అడగ్గా బన్నీ నవ్వుతూ ఆన్సర్ చేశాడు. ఇక చివరిలో బన్నీ మాట్లాడుతూ ఇప్పటివరకు మాస్ చూశారు, ఊరమాస్ చూశారు, పుష్ప 2తో జాతర మాస్ చూస్తారని ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాడు. దీంతో సినిమా ఎలా ఉండబోతుందోనని బన్నీ ఫ్యాన్స్ మరింత హైప్ ఎక్కించుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో గంగమ్మ జాతర ఎపిసోడ్కి పూనకాలు గ్యారంటీ అని చిత్ర యూనిట్ చెబుతోంది. మరి పుష్పగాడి జాతర మాస్ ఎలా ఉంటుందో చూడాలి.